హలో గైస్, ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. అలాని మన పొడుపు కథలు అడిగి మన క్విజ్ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తా, లేదు చూద్దాం. టీవీ మధ్యలో ఏముంటుంది? ఎల్జీ కంపెనీ ఉంటుంది. ఎల్జీ కంపెనీ. యు రైట్ ఆన్సర్. టీవీ టీయువి. ఒకటే పెళ్లి కొడుకు ఒకటే పెళ్లి కూతురు, ఎవరు వాళ్ళు? పంతులు. చెప్పండి, నాలెడ్జ్ బాగా ఆలోచించండి, ఇందులోనే ఆన్సర్ ఉంది. పెళ్లి కొడుకు ఒకదే పెళ్లి కూతురు. ఏంది అది? నన్ను అడుగుతారేంటి, నేను యేసు ప్రభువునా? ఏమో. క్లూ కావాలంటే ఒక డైలాగ్ కానీ ఒక సాంగ్ అని పాడాలి. క్లూ కావాలంటే ఒక డైలాగ్ కానీ సాంగ్ అని పాడాలి. సింగర్ వాడేసాయి. ఎవరు సింగరు? क्या क्या बोल रहे क्या कुछ भी बात कर सकते हो तुम लोग. పాడాలా? అమ్మో జనాలు చచ్చిపోతారు అనుకుంటున్నా. ఏమనే మొత్తం జాబిల్ కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై మనసు ఊరుకో. నేమో నన్ను మర్చిపోయినా, నాకు సాంగ్ గుర్తుకొచ్చారు చేసే భయపడకి. ఆన్సర్ వచ్చేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఫ్లాష్ బ్యాక్. ఒకటే పెళ్లి కొడుకు ఒకటే పెళ్లి కూతురు, ఎవరు వాళ్ళు? అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? ఒకటే కొడుకు ఒకటే కూతురు. అనుకున్నా, మర్చిపోయినా. సరిపోయారు ఇద్దరును. గ్రాములలో ఉంటుంది, గ్రాములలో ఉంటుంది, కానీ బంగారం కాదు. ఈ నడమన ఎవరు పడితే వాళ్ళు వాడేస్తున్నారు, చిన్న వాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళు. ఇన్స్టాగ్రామ్. రైట్ ఆన్సర్. ఒక 3 letters ఒక అమ్మాయిని హర్ట్ చేస్తుంది. 3 letters. ఎందుకు చదువుకున్నా మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు ఇయ్యా నేర్చుకున్నా. ఆన్సర్ వచ్చేసి ఏజ్. ఏజ్ అంటే ఆన్సర్. ఏజ్. అయ్యా, అది అమ్మాయిలో నచ్చేస్తారు అట్లా కూడా. అడిగితే అజ్జే దాని ఏజ్ ఎంత అని. అడివి మనిషిని తల్లి అర్థం కాలే. ఒక వేప చెట్టు కింద 5 కూర్చొని ఉన్నారు. ఒకరు మూగవాడు, 2 గుడ్డివాడు, 3 చెవిటివాడు, 4ది కుంటివాడు, 5ది అవిటివాడు. ఒకవేళ ఆ చెట్టు పైనుంచి మామిడి పండు పడితే ఫస్ట్ ఎవరు తీసుకుంటారు? ఇది ఒక్కటి మాత్రం కరెక్ట్ గా చెప్తాడు. గుడ్డివాడు. ఎందుకు? ఎందుకంటే మళ్ళీ సార్ క్వశ్చన్ రిపీట్ చేసి అప్పుడు ఆన్సర్ చెప్పిన. చోటివాడు గుడ్డివాడు. ఒక వేప చెట్టు కింద 5 కూర్చొని ఉన్నారు. మామిడికాయ ఎందుకు వస్తుందన్నా? గుడ్, ఎల్కేజీలో పడండి. ఆన్సర్ అదే, వేప చెట్టుకు మామిడి పండు ఎట్ట కాస్తుందని ఆన్సర్ అది. 4 ఫ్రెండ్స్, మీరే ఫ్రెండ్స్ శ్రీశైలం ట్రిప్ పోతున్నారు కార్లా. నలుగురు ఫ్రెండ్స్ శ్రీశైలం ట్రిప్ పోతున్నారు కార్లా. ఒక పెద్ద ఘాట్ రోడ్ ఉంది, పక్కలోనే ట్రన్నింగ్. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. పెద్ద ట్రన్నింగ్ ఉంది, కానీ కారు ట్రన్నింగ్ కాలేదు, వాటర్లో పడిపోయింది. లైట్స్ ఆగిపోతున్నాయి, ఆఫ్ అయిపోతున్నాయి. లోపల లైట్స్ ఉన్నాయా? ఆఫ్ అయిపోతున్నాయా? ఆఫ్ అన్నా ఆగిపోతుంది అని ఒకటే కదా. ఇంటికి పెట్టలేని గేట్ ఏది? ఇది రాదు మీకు. టోల్ గేట్. అరిచేతిలో 60 నక్షత్రాలు, ఏంటిది? అరిచేతుల్లో 60 నక్షత్రాల. ఎక్కడ ఉంటాయి నక్షత్రాలు? ఉంటాయి, అది వంటగదిలో ఉంటుంది. వంటగదిలో ఉంటుందా? ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఒకసారి ఓ ఫస్ట్ ఒకసారి కిచెన్ లెక్క. సరే, నలుగురు కలిసి ఒక పాట పాడు. సరే, పాట చెప్పు, వాడదాం. పాడాలా? పట్టుకోరు. చలో, అందరు వాడతారంటే వాడతా, లేకపోతే నేను వాడా. ఓ మాట పెడుసాయి నా మనసులో వెన్న రాయిలా ఉన్న
వాడిలోన దేవుడెవరికి తెలుసురు నాకన్నా చూసేకి అగిరవ మదిరి ఉంటాడే నా సమీ మెత్తాని పతి పూల మరి సంటోడే నా సమీ ఆన్సర్ వచ్చేసి జల్లడ. ఓ షేట్ జల్లడా అంట అయినా అవే ఉంటాయి అన్న దానికి ఇంటికి వెళ్ళి లెక్క పెట్టిరి, లెక్క పెట్టి మా ఛానల్కి వచ్చి కామెంట్. జల్లెరని 60 ఉన్నాయి అన్నారుగా, నేను 120 అంటున్నా. ఇంకొకటి ఉండొచ్చు కదన్న. రస్తా ఎంటర్టైన్మెంట్ మీకైనా ఇంటికి వెళ్ళి జల్లల రావట్లేదే జల్లడలో 120 ఉన్నాయి అనుకో, కామెంట్ చేయండి అంటారు. దాన్ని సబ్స్క్రైబ్ కూడా చేస్తా. చేయండి, మాకు చేయండి, మేము చూస్తుంటాం. థ్యాంక్ యూ గైస్. మీ పేర్లు? అయ్యో అన్న ప్రేమిక, దివ్య, ప్రేమలత, లహరి, శ్రీజ కుమార్. థ్యాంక్స్ మాకు మా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పినందుకు, కొంచెం మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు.